చిల్లరుంచుకో. థ్యాంక్స్ అండి. అయ్యో వద్దు, ఏంటి దారుణం? ఏం జరిగింది? పంచరైన టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకింగ్ కమ్యూనిట్ అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిన్న రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకుని పారిపోదామని ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను, తాగేశాక పర్స్ లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్లి మేనేజర్ ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్స్ ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్డువాం దగ్గర పర్స్ దొరికిందిరా. ఇది నీదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా. వద్దు వద్దు సార్, వద్దు వద్దు సార్. ఎన్ని కార్లు తుడిచాను సార్. ఏంటిది? బిల్లు. ఇదేంటి? డబ్బులు. ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు, బ్యాంక్కి కన్నం వేయాలి. ఎంత చిక్కిపోయా పొద్దు. అయినా పర్స్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చైన్ ఇవ్వచ్చు కదా. గోల్డ్ తీసుకొని ఉన్నారు సార్. గిల్టా? పోనీ పైప్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడినే తీసుకోమనొచ్చు కదా. అన్ని తెలివితేటలుంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా, వస్తున్నాం. పెద్ద యువరాన్లాగా ఆర్డర్ ఇస్తుంది, మాకు టైం అయిపోతుంది. పద్దు కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా కారాపు. నువ్వు వెళ్ళు అక్కడ. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళని చెప్పలేరు. అరంటీ తీసురామా. మీరేమనుకోనంటే ఓ విషయం అడగచ్చా? మల్లీశ్వర్ మీకు ఏమవుతుంది సార్? నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు. నాన్ సెన్స్. నేను పట్టడం ఏంటి? తనే నా వంట పడింది. నిజమా? అవును. ఎస్, నేను లైబ్రరీకి వెళ్తానని తెలిసి రోజు టెన్షన్గా 5 o'clock వచ్చేసేది. ఒకరోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్గా నేను పనిచేసే బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిప్ మీద జరుగుతుంటే అక్కడ కూడా వచ్చేసింది. ఇక తప్పకొప్పుకున్నాను. తన పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని. సార్, మల్లీశ్వర్ ఆటోలో వెళ్ళిపోతుంది. నేను లేకుండా మల్లేశ్వరి ఒక్క అడుగు కూడా వేయదు. సార్ సార్ ఆటోలో వెళ్ళిన మేడం గారు మీకు ఇది ఇమ్మన్నారు. హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు, తోడొచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్కి థ్యాంక్స్. నా గురించి వెతకొద్దు. మల్లీశ్వరి. సార్, టీ. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. తన ఆటోలో వెళ్ళిపోయిందని నేను బస్సులో వెళ్ళిపోతాను అనుకున్నావా? మల్లీశ్వరి నా ప్రాణం. తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నాను. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? పొద్దున పెట్రోల్ బంక్ నుంచి మల్లేశ్వరి హైదరాబాద్కి ఫోన్ చేసిన బిల్. ఈ నంబర్ పట్టుకుని అడ్రస్ కనుక్కుందాం అంతే. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. మూర్తి బాబాయ్, వైజాగ్లో నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు బాబాయ్, అసలు అక్కడ మల్లీశ్వరి గురించి ఎవరికీ తెలియదు. మరి తను హైదరాబాద్ బయలుదేరిన విషయం నీకెవరు చెప్పారు? మల్లీశ్వరిని సేవ్ చేశాడని చెప్పానే బ్యాంక్ ఎంప్లాయీ ప్రసాద్. వాళ్ళ ప్యూన్ వచ్చి చెప్పాడు. వెంటనే నేను వచ్చేసాను. నాన్నగారు ఇంకా ఆలోచిస్తారేంటి? ఆ భవానీ శంకర్ మీద కేసు పెడదాం. కేసు పెడితే ఈ గొడవలన్నీ తెలియదాకా ఆస్తి ఎవరికీ చెందకుండా ముందు కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది. అంటే వాడు చంపుతుంటే పారిపోవాలి, దొరికితే చావాలి, అప్పుడు కూడా అరవకూడదు. అరిస్తే కోర్టుకు వినపడుతుంది కాబట్టి. అంతేనా మీరు చెప్పేది? అదికే సార్. మరి ఏమిటి? ఇన్నాళ్ళు మనం మల్లీశ్వరిని దాచి తప్పు చేస్తున్నాం సార్. ఈ టైంలో తనకు కావాల్సింది సెక్యూరిటీ కాదు, పబ్లిసిటీ. అందుకే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేద్దాం. చేసి ఆస్తి గురించి చెప్పండి,
మల్లీశ్వరి మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాల గురించి చెప్పండి. కానీ ఎవరు చేస్తున్నారో మాత్రం తెలియదని చెప్పండి. వాళ్ళే అర్థం చేసుకుని మరీ రాసుకుంటారు. ఈ ఐడియా బాగుంది బాబాయ్. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. రేపు మల్లీశ్వరి కాలు జారి పడినా కూడా జనం భవానీ శంకరమే చేశాడనుకుంటారు. ఓకే, ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. అడ్రస్ తప్పేమో సార్. కరెక్టేనే. అయితే ఫోన్ నెంబర్ తప్పై ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటూ పోలా? అడ్రస్ చూపించమన్నారు, చూపించాను. ఇంకా నిల్లొస్తారండి. ఎందుకంత భయపడతావు? లోపలికి వెళ్తే కొడతారా, చంపుతారా? నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి కనుక్కో. సార్ వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దామండి. బండి ఎవడైనా ఎత్తుకుపోతే? దానికి ఇన్సూరెన్స్ ఉంది సార్, నాకు లేదు. హలో, మైక్ టెస్టింగ్. ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి అయ్యా, చెప్తే అర్థమే చదువు. కానండి కానండి కానండి, ఒక్క నిమిషం. పెట్టవయ్యా. ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది, తీసుకురా. లైటర్ తీసుకురా. యాస్ట్రా ఎవడు తెస్తాడు రా? టీవీ ఎవరికి? ఉన్నాడుగా నా మొగుడు, అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాస్ట్రే మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో భారతరత్నలా వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. యాస్ట్రే ఏరా, నాకు బద్దకరత్నం బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్, ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైక్ ఏది? ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు మీరు? బలారా. ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా? ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు. భయపడుకో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ పేపరు? ఈనాడు. 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 త్వరగా. ఇంగ్లీష్ పేపర్ కొంటే రానిచ్చేవారు కాదేమో సార్. జోకా? ఇంత పెద్ద ఇంట్లో ఆ అమ్మాయి ఏం చేస్తుంటారు సార్? చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం, ముసలి వాళ్ళకి మందులు ఇవ్వడం, బతకటాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. మీరు ఎలాగైనా పెళ్లి చేసుకుని తనకు లైఫ్ ఇవ్వాలి సార్. ఒక్కసారి కనపండి, ఆ అమ్మాయి కష్టం అనేది లేకుండా చేస్తాను. హలో, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? జెంటిల్మెన్, మీర్జాపురం జమీ గురించి మీ అందరికీ తెలుసు. ఆ ఆస్తులకు సంబంధించిన కేసు 20 ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న సంగతి మీకు తెలుసు. ఆ సంస్థానానికి సంబంధించిన వారసురాల్ని మీకు పరిచయం చేయడానికే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. నౌ ఐ టేక్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెజెంటింగ్ ది ఓన్లీ లీగల్ హెయిర్ ఆఫ్ లేట్ రాజా జగదీష్ చంద్రప్రసాద్, హర్ హైనెస్ మిస్ మల్లీశ్వరి, ది ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపురం.
ఎంత మోసం సార్. ఇంత డబ్బుండి ఏమీ లేని అమ్మాయిలా భలే యాక్ట్ చేసింది. మోసం కాదు పద్దు, అంత డబ్బుండి ఏమీ లేని అమ్మాయిలా మనతో కలిసి తిరిగింది. అది అమ్మాయి గొప్పతనం. అయినా అలా అబద్ధం చెప్పడం తప్పు కదా సార్. మల్లీశ్వర్ అబద్ధం చెప్పలేదు పద్దు. తను నన్ను ప్రేమించిందని నేనే నీకు అబద్ధం చెప్పాను. కానీ మీరు ఆవిడ్ని ప్రేమించడం నిజమే కదా సార్. తప్పు. తాజ్మహల్ చూడాలనుకోవాలి కానీ అందులో ఉండాలనుకోకూడదు. దీని మీనింగ్ ఏంటి లాయరు? మనం వాళ్ళ శత్రువులమని ప్రపంచానికి చాటి చెప్పడం. దానివల్ల వాళ్ళకేంటి లాభం? ఒక ఎలక మా ఇంట్లో పిల్లి ఉందని చెప్పింది అనుకోండి, అది చచ్చిపోతే అందరికీ పిల్లి మీదేగా అనుమానం వస్తుంది. అంటే మన మీద అన్నమాట. మరి పిల్లి ఏం చేయాలి? నాన్ వెజిటేరియన్ తింటాం మానేయాలా? అక్కర్లేదు, డైరెక్ట్గా చంపకుండా ఏ మందో పెట్టి చంపొచ్చు. అయితే కత్తి మందైనా చెయ్యి మంది అవ్వకూడదంటావు. మన మీదకి రాకూడదు, మల్లీశ్వరు ఉండకూడదు. రే బాబీ, ఈ కత్తికి ఒక 6 గంట చీర కాటన్ జాకెట్ కొనిపెట్టరా. ఎందుకు సార్? తుఫాను హెచ్చరిక. బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. అది ఏ క్షణంలోనైనా తీరాన్ని తాకచ్చు.